సాధారణంగా ప్రజానీకం ఏదైతే ఎప్పుడూ మెరుగైనటువంటి ఒక పాలన కావాలని కోరుకుంటారే. ఎన్నికలు వస్తున్నాయని చెప్పంటే గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కావాలని కోరుకుంటారు. ఇలా కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఏదైతుందో వారు 10 సంవత్సరాల కాలంలో కొంత వారు చేసే ప్రయత్నాలు చేసిండ్రు. నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను పరిగణలోకి తీసుకొని అది ప్రాజెక్టులే కానీ లేక ఇతరత్రా కానీ సంక్షేమ కార్యక్రమాలే కానీ చేశారు. కానీ ప్రజల ఆకాంక్ష ఎప్పటికీ ఏది ఇస్తుందో ఇంకా మంచిగా అయితే మంచిగా ఉంటుండే, ఇంకా 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 అనేది ఉంటుంది అన్నట్టు. కాంగ్రెస్ వస్తే ఇంకా మెరుగైన విధంగా చేస్తుంది కావచ్చు అనే భావనతో ఏది ఇస్తుందో ప్రజలు మార్పు కోరి మెరుగైన పాలన వస్తుందని చెప్పండి. కానీ ఏమైపోయింది, ఈ 2 సంవత్సరాల పాలన చూసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి కూడా పెద్ద మనిషి కేసీఆర్ గారు మంచిగుండిరా, కనీసం చెప్పినా చెప్పకుండా ఏది ఇస్తుందో రైతులకు పెట్టుబడి సమకూర్చిండు.